ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. చాలా సంతోషం. ఈ యొక్క సిలువ ధ్యాన కూడికలను అలాగే దేవుని సన్నిధానాన్ని ప్రేమించి మీరందరూ దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానాన్ని ప్రేమించి వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. నమ్మని వారి గట్టిగా స్తోత్రం చెప్పండి. దావీదు దేవుని సన్నిధానాన్ని ప్రేమించాడు, అనేక యుద్ధాలు చేశాడు, కానీ తన హృదయంలో కోరుకుండిపోయింది నేను దేవుని మందిరాన్ని కట్టాలి అని. అంటే దేవుని మందిరం పైన ఉన్న అతని ప్రేమను దేవుడు చూశాడేమో. తనదంతరము సొలొమోనుని దేవుడు హెచ్చుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని మందిరానికి క్రమం తప్పకుండా రావాలి, సమయానికి రావాలి, క్రమం తప్పకుండా రావాలి. దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత ఈరోజు నేను దేవుని మందిరానికి వచ్చాను, దేవుని సన్నిధానం నుండి ఏదో ఒకటి కొనుక్కోవాలనే ఆసక్తితో మనం రావాలి. హల్లెలూయా. మనకు ఒకసారి చాలా పనులు ఉంటూ ఉంటాయి. పనులంటూ లేనోడు ఎవ్వడూ లేడు ఈ ప్రపంచంలో. ఈరోజు పని చేస్తేనే 5 ఏళ్ళ నోట్లోకి వెళ్తాయి. అవునా కదా చెప్పండి. కష్టపడి పని చేయాలి, కష్టపడి పని చేసిన తర్వాత వచ్చే అక్కడ జీతంతో ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునే వారు కూడా ఉన్నారు. కానీ దేవుని మందిరం మాత్రం మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధానాన్ని మనము ప్రేమించాలి. ఎందుకంటే దావీదు దేవుని సన్నిధానాన్ని ప్రేమించాడు, తద్వారా ఎంతో గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. ఎంతగా ప్రేమించాడంటే గొప్ప మందిరాన్ని కట్టాలనుకున్నాడు. తన కలను తన కుమారుడైన సొలొమోను ద్వారా దేవుడు నెరవేర్చాడు. ప్రపంచంలో ఎక్కడా కట్టబడని సుందరమైన దేవాలయమో సొలొమోను చేత దేవుడు కట్టించాడు. హల్లెలూయా. మంచిది. దేవుని సన్నిధానాన్ని ప్రేమించడం ద్వారా గొప్ప ఆశీర్వాదం మనకు ఉంటుంది. మంచిది. గడిచిన దినాన్న దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాం కదా. దేవుని వాక్యానికి ఉన్న ప్రాముఖ్యత, చాలామంది దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, కానీ ఆ దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మనం ఇవ్వాలని గడిచిన రాత్రి మనం నేర్చుకున్నాం. అవునా కాదండి? వాక్యాన్ని చాలామంది ఏం చేస్తూ ఉన్నారు, ప్రతిరోజు దొరుకుతుంది కదా అని ఏం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క బైబిల్ గ్రంథం మన చేతికి రావడానికి అనేక మంది గొప్పవారు వాళ్ళ ప్రాణాలను ఏం చేశారండి, త్యాగం చేశారు. గడిచిన దినాన్న 2 వ్యక్తుల జీవితాన్ని మేము ముందర పెట్టాను. ఎవరండి అతని 2 వ్యక్తులు? ఎవరో చెప్తారా? చెప్పాలి. 2 మిషనరీ జీవితాలు. అంటే ఒక వ్యక్తి అయితే బైబిల్ గ్రంథాన్ని సామాన్యులు కూడా అందుబాటులో తేవాలని చెప్పేసి అక్కడ గ్రీక్ భాషలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని ఇంగ్లీష్ భాషలోకి అనువదించాడు. అతని పేరు ఏంటండి? విలియం టిండేల్. ఓకేనండి. ఏం పేరండి అతని పేరు? విలియం టిండేల్. మరొక చిన్న పాప కోసం మనం తెలుసుకున్నాం. వేల్స్ దేశంలో చిన్న పాప ఉందని. ఆ చిన్న పాప దేవుని వాక్యం కోసము ఎక్కడో వాక్యం దొరుకుతుందని విడబడిన తర్వాత తన కాళ్ళకి ఏం లేవు, చెప్పులు లేకపోయినా ఎన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళిందండి ఆ రోజుల్లో? 42 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళింది. ఆ పాప పేరేంటో చెప్తారా? మేరీ జోన్స్. హల్లెలూయా. ఆ పిల్లకున్న ఆసక్తి వల్ల అక్కడున్న పెద్దవాళ్ళందరూ ప్రోత్సహించబడ్డారు. అరే, ఆ పాప 42 కిలోమీటర్ కాళ్ళకి జోడు లేకపోయినా దేవుని వాక్యాన్ని ప్రేమించి వచ్చిందని అక్కడున్న పెద్దలందరూ మోటివేట్ చెందబడ్డారు. అంటే ప్రోత్సహించబడి అక్కడ ఒక బైబిల్ సొసైటీని ప్రారంభించారు. హల్లెలూయా. తన ఆసక్తి దేనికి కారణమైందని చెప్పాను. రాత్రికాల సమయంలో ఒక బైబిల్ సొసైటీ ప్రారంభించడానికి కారణమైందని చెప్పాను. హల్లెలూయా. ఆ బైబిల్ సొసైటీ ద్వారా అనేకమైన ప్రాంతాలకి బైబిల్ గ్రంథము చేరవేయబడడం జరిగింది. హల్లెలూయా. తర్వాత మన భారతదేశానికి వచ్చిన మిషనరీల కోసం 2-3 పేర్లు చెప్పాను. ముఖ్యంగా విలియం కేరీ. ఏం పేరండి? విలియం కేరీ. నిజం చెప్పాలంటే అతను మన దేశస్థుడు కాదు, కానీ మన భారతదేశానికి వచ్చిన తర్వాత తన సర్వస్వాన్ని కోల్పోయాడు దేవుని పని కోసం. తను వచ్చాడు కానీ తన కుటుంబాన్ని సర్వస్వాన్ని కోల్పోయాడు. అయినప్పటికీ తను చేయాల్సిన పని తను చేసి దేవుని నామానికి మహిమ తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప పని చేశాడంటే ఇక ప్రపంచంలో ఆయన ఎన్నుకున్న దేశం ఏంటంటే భారతదేశం. ఈ భారతదేశంలో ఏదో విధంగా దేవుని సువార్తను వ్యాపింప చేయాలనే సదుద్దేశంతో వచ్చాడు. తన కుటుంబంతో తిరిగి వచ్చాడు, కానీ తన కుటుంబాన్ని అంతటిని కోల్పోయాడు. కానీ ఒక్కడిగా
తను బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేయడం జరిగింది. అందుకే ఈరోజు భారతదేశంలో అనేకమైన ప్రాంతాల్లో వారి సొంత భాషలో బైబిల్ గ్రంథం ఉందండి. హల్లెలూయా. ఈ సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశానికి ఒక మిషనరీ వచ్చాడని తెలియజేశాను. అతని పేరేం పేరండి? బర్తలోమేస్ జిగేన్ బాల్. అతనే మొట్టమొదటి మిషనరీ. అతడు వేసిన పునాదుల వలన ఈరోజు తెలుగు బైబిల్ మన చేతికి వచ్చింది. అతను ఎవరండి తెలుగు బైబిల్ తర్జుమా చేసింది? ఆ పేరు మాత్రం బాగా గుర్తుంది కదా. ఏం పేరు చెప్పు? నీ పేరే బెంజమిన్. కొంచెం స్వరమైతే చెప్పండి, ఏం పేరండి అతని పేరు? బెంజమిన్. నిజం చెప్పాలంటే మీకన్నా తేజయ్య గట్టిగా చెప్తున్నాడు. గుర్తుండాలి, ఎందుకంటే ఈ యొక్క మాటలన్నీ మీ బైబిల్ గ్రంథంలోనే ఉంటాయి. ప్రిఫేస్ అని ఉంటుంది, ఆ ప్రిఫేస్లో రాసి ఉంటుంది ఫ్రంట్ పేజ్లోనే ఈ బైబిల్ గ్రంథం ఎలాగ మీ చేతికి వచ్చిందని. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అలాగే ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రింట్ చేసినప్పుడు ఈ బైబిల్ గ్రంథం ఏ విధంగా మీ చేతికి ఇవ్వబడిందో వాళ్ళు రాసి ఉంచారు. బెంజమిన్ స్కల్జ్ అనే వ్యక్తి ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని తెలుగు భాషలోకి అనువదించడం జరిగిందని గడిచిన రాత్రి మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా ఈ బైబిల్ గ్రంథానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వాలని తెలియజేశాను. ఎందుకంటే ఈరోజు చాలా సమృద్ధిగా దొరుకుతుంది కదా అని చెప్పేసి మనం నిర్లక్ష్యం చేస్తే రానున్న దినాల్లో వాక్యం కరువైపోయే రోజు కూడా రాబోతుంది. అలాంటి దినాల్లో మీరు వాక్యం కోసం పరుగులెట్టినా వాక్యం మీకు దొరకదు. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయకుండా, చెప్పాను కదా వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలని చెప్పాను? చెప్పాలి అందరూ, హృదయంలో పెట్టుకోవాలి. ఆ వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది, ఆ వాక్యం మిమ్మల్ని నడిపిస్తుంది, ఆ వాక్యం మిమ్మల్ని సరి చేస్తుంది. ఏంటో చెప్పండి? బ్రతికిస్తుంది, నడిపిస్తుంది, సరి చేస్తుంది. ఒకసారి అందరూ చెప్తారా? సెస అన్నారు, ఏటో సరిగా మా పదనీస అన్నట్టు చెప్పండి. మొదటిది బ్రతికిస్తుంది, నడిపిస్తుంది, సరి చేస్తుంది. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. అవునా? దావీదు ఆ విధంగానే చెప్పాడు. తర్వాత ఆయన వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగై అన్నది. కొన్నిసార్లు మనం ఎటుతో వెళ్ళాలో తోచని స్థితిలో ఉంటాం. అలాంటి సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వాక్యం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? నడిపిస్తూ ఉంటుంది. వాక్యం సరి చేస్తూ కూడా ఉంటుంది. కొన్నిసార్లు దైవ సేవకులు వాక్యం చెప్తూ ఉంటారు, అప్పుడు వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? సరి చేస్తూ ఉంటుంది. అందుకే నా చిన్నప్పుడు ఒక పాట పాడాను, చిన్నప్పుడు నేర్చుకున్నాను సండే స్కూల్లో. ఏం పాట అది? యేసయ్య మాట పరముకు నడిపించు బాట, యేసయ్య మాట పరముకు నడిపించు బాట, కత్తి వలె ఏం చేస్తుంది? ఖండించును, సుత్తి వలె సరిచేయును, బలమైనది విలువైనది నా యేసు నీ నోటి మాట, బలమైనది విలువైనది నా యేసు నీ నోటి మాట. ఎవరి మాట? యేసయ్య మాట. ఎలాంటి మూట? జీవపు మూట, పరముకు నడిపించు బాట. ఎవరి మాట? జీవపు ఊట. హల్లెలూయా. వాక్యం బ్రతికిస్తుంది, వాక్యము నడిపిస్తుంది, వాక్యం మిమ్మల్ని సరి చేస్తుంది. చెప్తారా? వాక్యము చెప్పాలి అందరూ. వాక్యము నడిపిస్తుంది, సరి చేస్తుంది. ఈ వాక్యాన్ని మనం ఏం చేయకూడదని నేర్చుకున్నాము? నిర్లక్ష్యం చేయకుండా ఈ వాక్యాన్ని మనం ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో పెట్టుకోవాలి. అందుకే అన్నాడు, నా కుమారుడు నా మాటలను ఆలకించుము, చెవియొగ్గుము. మనం దేవుని వాక్యాన్ని వినాలి, ఆ ప్రకారం నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని దీవించేవాడై ఉన్నాడు. నమ్మిన వారి గట్టిగా స్తోత్రం చెప్తారా? మంచిది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క సిలువ ధ్యాన కూడికలో సిలువైన గూర్చిన వర్తమానం మనం విందాం. హల్లెలూయా. సిలువతో ముడిపడిన మూడు, సిలువతో ముడిపడిన మూడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యేసు ప్రభువారు సిలువ శ్రమను భరించడానికి ముందుగా, అంటే సిలువ శిక్షను అనుభవించడానికి ముందుగా మూడేసి విషయాలు జరిగినాయి. అంటే ఎలా చెప్పాలి? యేసు ప్రభువారు మేడగదిలో తన శిష్యులతో ఆ ప్రభు రాత్రి భోజనము
ఆ లాస్ట్ సప్పర్ జరిగిన తర్వాత పేతురుతో అంటాడు, ఈ రాత్రి నువ్వు నన్ను ఎరగనని చెప్పాలి. ఏంటి? ముమ్మారు అబద్ధం ఆడతాం. యేసుప్రభువారు సిలువ శ్రమనికి వెళ్ళడానికి ముందుగా ముమ్మారు అబద్ధం ఆడతామని చెప్పారు. ఓకే, ఒకసారి తర్వాత యేసుప్రభువారు గెత్సేమైన తోటకు వెళ్ళి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ముమ్మారు ప్రార్థన చేశాడు. అతని శిష్యులు ఏం చేశారు? ముమ్మారు పడుకున్నారు. అవునండి. యేసుప్రభువారు సిలువ శ్రమను అనుభవించడానికి ముందుగా అతన్ని సైనికులు 3 రకాలమైన చిత్రహింసలు చేశారు. అంటే యేసుప్రభువారి సిలువకు ముడిపడి ఉన్న 3. ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకుందాం. యేసుప్రభువారు సిలువ వేయబడిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనితో పాటుగా యేసుప్రభువారు కుడివైపున ఒకరిని, ఎడం వైపున ఒకరిని సిలువ వేయగా అక్కడ ఎన్ని సిలువలైనవి? యేసుప్రభు సిలువతో ముడిపడిన 3. యేసుప్రభువారితో పాటుకి 2 సిలువ వేశారు. అక్కడ ఎన్ని సిలువలైనవి? ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో ఈ 3 సిలువల కోసం మనం నేర్చుకుందాం. ఎన్ని సిలువలండి? 3 సిలువలు. ఒకసారి చదువుదామా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం. మరియు కుడివైపున ఒకడును, ఎడమ వైపున ఒకడును 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. హల్లెలూయా. అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయము 27వ వచనం. మరియు కుడివైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. హల్లెలూయా. ఒకసారి నా వైపు చూస్తారా? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా మీరు బైబిల్ చూడాల్సిన పని లేదు. నేను చదవమన్నప్పుడు మీరు చదవాలి. నేను చదవమన్నప్పుడు మీరు చదవాలి. నేను చెప్తున్నాను, మీరు ఏం చేయాలి? వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 వాక్యాలు మనం పరిశీలన చేసినట్లయితే 2 వాక్యాలు సిమిలర్గానే ఉన్నాయి. మత్తయి రాసిన సువార్తలో మత్తయి గారు ఏ విధంగా రాశారంటే యేసుప్రభు వారితో పాటు 2 బందిపోటు దొంగలు సిలువ వేయబడ్డారని. అలాగే మార్కు గారు రాసిన మార్కు సువార్తలో కూడా ఏం రాయబడి ఉందంటే యేసుప్రభు వారితో పాటు 2 బందిపోటు దొంగలు కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎన్ని సిలువలు కనబడుతున్నాయి చెప్పాలి అందరూ. నేను చూపిస్తున్నాను ఎన్ని? 3. నాకు చూపిస్తున్నాను. నాని అంకుల్ గారు ఎల్లగా అంటున్నారు. ఓకే, చాలా సంతోషం. ఎన్ని సిలువలు అండి? 3 సిలువలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది యేసు ప్రభు వారి సిలువ, రెండవది కుడివైపున వేయబడిన ఒక దొంగ సిలువ, రెండవదిగా ఎడమ వైపు వేయబడిన మరొక దొంగ సిలువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఏ నేరము చేయలేదు, కానీ 2 బందిపోటు దొంగల మధ్యన సిలువ వేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటాను దొంగ వేరు, బందిపోటు దొంగ వేరు. అవునా కాదు చెప్పండి? దొంగ వేరు, బందిపోటు దొంగ వేరు. దొంగ అయితే వాడు ఏదైతే దొంగలించాలనుకున్నాడో అది దొంగలించేసి వాడు వెళ్ళిపోతాడు. కానీ బందిపోటు దొంగలు ఉంటారు చూసారా, వారికి కావాల్సింది దొరకనప్పుడు ఏం చేస్తారు? పొడిచి చంపేస్తారు. అలాంటి అనేకమైన క్రిమినల్స్ అంటే ఉండగా వీళ్ళిద్దరు దొరికారు. వీళ్ళిద్దరిని యేసు ప్రభు వారితో సిలువ వేశారు. ఆ బందిపోటు దొంగలు వారు మామూలు దొంగలు కాదు. ఎలాంటి దొంగలు? బందిపోటు దొంగలు. నార్మల్ దొంగలు వేరు. నార్మల్ దొంగలు అయితే దొరికినది దొరికినట్టుగా దోచుకుని వెళ్ళిపోతారు. కానీ ఈ బందిపోటు దొంగలు మాత్రం వారికి కావాలనుకున్నది దొరకలేదనుకోండి, వారికి అడ్డొచ్చిన వారి ప్రాణాలు సైతం కూడా ఏం చేస్తారు? వాళ్ళు తీసేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 సిలువలు మనం చూస్తున్నాము. మొదటిది యేసు ప్రభు వారి సిలువ, మూడవది 2 బందిపోటు దొంగలండి. వీళ్ళు అక్కడ మనం బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇప్పుడు వరకు మనం మత్తయి మార్కు సువార్తలో చూసాం కదా. లూకా సువార్త 23వ అధ్యాయం ఒకసారి చూస్తారా? లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుండి 43 వచనాలు. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే 2వ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే యేసు ప్రభు వారితో 2 బందిపోటు దొంగలు సిలువ వేయబడ్డారు. ఈ బందిపోటు దొంగలు ఒకడు అంటున్నాడండి, ఏమని అంటున్నాడు? నువ్వు క్రీస్తువు కదా. ఏమంటున్నాడు? ఆల్రెడీ సిలువ వేశారండి. ఆడు బందిపోటు దొంగ. ఏంటి? యేసు ప్రభు వారిని ఏమంటున్నాడు? అక్కడ నుండాడు, నువ్వు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించుకొనుము. వీడు తలపోగర ఇంకా తగ్గలేదు ఈ బందిపోటు దొంగది. ఏమంటున్నాడు? నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే రెండవ దొంగ అంటున్నాడు, వెంటనే ఖండించాడు. ఏమన్నా తెలుసా? అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నువ్వు అదే శిక్షల విధిలో ఉన్నావు గనుక నువ్వు దేవునికి భయపడవా? అక్కడ ఉన్నది దేవాది దేవుడైన యేసు ప్రభువారు. కానీ అక్కడ ఉన్న బందిపోటు దొంగల్లో ఒకడికి తెలిసింది, ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఒకడేమంటున్నాడు? నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు అంటున్నాడు. బందిపోటు దొంగలు తప్పు చేశారు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అక్కడ రోమా ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళకి మరణ శిక్షను విధించింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు రెండవ దొంగ వాడిని గద్దించాడు, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కాబట్టి నువ్వు దేవునికి భయపడవా? మనం చేసిన పనికి మనం ప్రతిఫలం అనుభవిస్తున్నాం. కానీ ఈ మనుషుడు ఏ పాపం చేశాడని ఆ రెండవ దొంగ అన్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడితోనే అయిపోలేదు. అక్కడ వాడిని గద్దించిన తర్వాత ఎంతో దీనంగా అడుగుతున్నాడు. చూడండి 42వ వచనంలో, ఆయనను చూసి యేసు, చూడండి ఎంత బాగా పిలుస్తున్నాడు. అక్కడ ఆడేమంటున్నాడు? మొదటి దొంగ ఏమంటున్నాడు? నువ్వు క్రీస్తువు కదా. రెక్లెస్గా తలపొగరుతో ఏమంటున్నాడు? నువ్వు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించు. కానీ రెండవ దొంగ వాడిని గద్దించాడు. గద్దించిన తర్వాత అంటున్నాడు చాలా మెల్లని స్వరముతో, యేసు. ఏమని పిలుస్తున్నాడండి? యేసు. యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం వినుచున్న మనము, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు చెంతకు వచ్చిన వారిని దేవుడు ఏనాడు విడిచిపెట్టలేదండి. ఆయన దగ్గరికి వచ్చాడండి ఒక కుష్ఠరోగి. ఆయన దగ్గరికి వచ్చి అంటున్నాడు, యేసయ్యా నీ చిత్తమైతే నన్ను శుద్ధీకరించి అన్నాడు. ఆయన వెంటనే ఏమన్నాడు చెప్పండి? నాకు ఇష్టమే, నువ్వు సిద్ధుడు కాము. ఇక్కడ రెండవదిగా దొంగ జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఆ బందిపోటు దొంగ, మొదటి దొంగ ఏమో నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకుని నన్ను రక్షించని రెక్లెస్గా మాట్లాడుతున్నాడు. కానీ ఈ రెండవ దొంగ వాడిని గద్దించి అంటున్నాడు యేసు. యేసయ్య చెంత చేరాడు, యేసయ్య పాదాలు పట్టుకొని. అంటే ఒక ఏ విధంగా అంటే యేసు ప్రభు వారి దగ్గర తను తగ్గించుకొని మెల్లని స్వరంతో పిలుస్తున్నాడు, యేసు చూడండి నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకునిమా. మీకు ముందు చెప్పాను కదా, కుష్ఠరోగి వచ్చాడు యేసు ప్రభు వారి దగ్గరికి. ఏమని అడిగాడండి? యేసు నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా నేను. అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు వారు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము. వెంటనే వాడుకున్న కుష్ఠరోగము విడిచిపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారితో సిలువ వేయబడిన ఆ దొంగల్లో మొదటి వాడేమో రెక్లెస్గా మాట్లాడాడు. కానీ రెండవ వాడు దీనంగా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. కాబట్టి దేవుని కృపకు పాత్రుడయ్యాడు. హల్లెలూయా. అందుకే వెంటనే యేసు ప్రభు వారు అంటున్నారు, అందుకాయన వానితో, చదవండి, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఒకసారి రెండు చేతుల బాకి దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. యేసు ప్రభు వారి చెంతకు చేరిన వారిని యేసు ప్రభు వారు ఏనాడును విడిచిపెట్టలేదు. ఒకరోజు పుట్టుకుట్టివాడు యేసు ప్రభు వారు అలా వెళ్ళిపోతూ ఉంటే, దావీదు కుమారుడా నన్ను రక్షించు, దావీదు కుమారుడా నన్ను స్వస్థపరచండి ఆ జనాల్లో కేకలు వేస్తుంటే, ఆ గుడ్డివాడు యేసు వైపు చూడగా యేసు ప్రభు ఆయన పైన కనికరించి ఆ గుడ్డివాడిని కళ్ళు ఇచ్చాడు కదా. అలాగే కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారిని అంటున్నాడు, యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నాడు. వెంటనే ఆయన నోట్లో నుంచి వచ్చిన మొదటి మాట, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో దేవుని మందిరానికి వచ్చిన మీరు యేసయ్య చెంతను చేరాలి. యేసు ప్రభు చెంత మీరు చేరి ప్రార్థించినట్లయితే మీకు స్వస్థత కావాలా, ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. మీకు రక్షణ కావాలా, ఆయన రక్షణనిచ్చిన దేవుడై ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా.
కుష్ఠరోగి స్వస్థతను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాము. అలాగే ఇక్కడ రెండవదిగా దొంగ, ఆ బందీపోటు దొంగ, మొదటి దొంగ ఏమో రెక్లెస్గా మాట్లాడి దేవుని కృపకు పాత్రుడు అవ్వలేదు. కానీ రెండవ దొంగ ఆ మొదటి దొంగని గద్దించిన తర్వాత అడుగుతున్నాడు, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. వెంటనే యేసు ప్రభు వారి నోట్లోంచి వచ్చిన మొదటి మాట ఏంటో తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు. వెంటనే వాడికి రక్షణ వచ్చింది. నమ్మరు గట్టిగా చప్పట్లు కొడితే దేవుని స్తుతిస్తారా? ఎస్, దేవుని సన్నిధానానికి రావాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెంత చేరిన వారిని విడిచిపెట్టి దేవుడు కాదు. ఆ దొంగ చివరి క్షణాల్లో కూడా పశ్చాత్తాపడినప్పుడు దేవాది దేవుడైన ప్రభు విడిచిపెట్టలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి క్షణాల్లో రక్షణను పొందుకుని దేవునితో పాటు పరదేశకు వెళ్ళాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం వినుచున్న మనము ఏమి కావాలన్నా, మీకు స్వస్థత కావాలా, రక్షణ కావాలా, ఏమి కావాలన్నా సరే దేవుని సన్నిధానానికి రావాలి. దేవుని చెంత చేరి మీరు అడిగినట్లయితే మీకు కావాల్సిన కోరిన ఫలాన్ని దేవుడిచ్చి వాడే ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ 3 సిలువలు మనం చూసిన మొదటిది రక్షకుని సిలువ, అంటే యేసు ప్రభు వారి సిలువ. రెండవది పశ్చాత్తాపముతో దేవుని చెంత చేరి రక్షించబడిన ఒక దొంగ సిలువ. మూడవది పశ్చాత్తాపము లేక మరణించిన ఆ బందిపోటు దొంగ సిలువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 సిలువలు మనం చూసాం. మొదటిది ఎవరండి? యేసు ప్రభువారు, అంటే రక్షకుని సిలువ. రెండవది పశ్చాత్తాపముతో రక్షింపబడిన ఆ బందిపోటు దొంగ రక్షించబడ్డాడు, ఆ దొంగ సిలువ. మూడవది పశ్చాత్తాపం లేకయే మరణించిన ఆ దొంగ సిలువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షకుడైన యేసు ప్రభువారు నీ కోసం నా కోసం ఆయన పరలోక మహిమనే విడిచి ఈ భూలోకానికి దిగి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషికి నీ దేవునికి అడ్డుకున్న ఆ పాపపు భారాన్ని, ఆ పాపాన్ని తీసివేయట కొరకే దేవాది దేవుడైన ప్రభు నీ పాప భారాన్ని, నా పాప భారాన్ని ఆయన భుజంపై వేసుకున్నారు. నీ కోసం నా కోసం ఆయన రక్తాన్ని చిందించి ఆయన ప్రాణాన్ని త్యాగం చేశారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మనందరి కోసం ఒక రక్షకుడికి ఈ భూలోకాన్ని దిగి వచ్చారు కదా. ఈ లోకంలో అందరూ పాపులే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమపత్రిక 3:23 చూసినట్లయితే ఒకసారి చూస్తారా? రోమపత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాపులే. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, ఎవ్వడు పరిశుద్ధుడు లేడు. ప్రతి ఒక్కరు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడైన ప్రభువు మన కోసము, చెప్పనా మీకు మాట చెప్పనా, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఎవరు, చేసిన పాపానికి ప్రతిఫలం ఎవరు అనుభవించాలండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తప్పు చేశారు, ఆ తప్పుకి శిక్షను ఎవరు అనుభవించాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను తప్పు చేశాను, ఆ తప్పుకి శిక్ష ఎవరు అనుభవించాలి? నేను అనుభవించాలి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చేసిన పాపాలకి, నేను చేసిన పాపాలకి యేసు ప్రభువు వారే స్వయంగా దిగి వచ్చి నీ పాప భారాన్ని, నా పాప భారాన్ని ఆయన భుజంపై వేసుకుని మన పాపపు శిక్షను సిలువలో భరించారు. హల్లెలూయా. నువ్వు కట్టవలసిన ఆ క్రయధనాన్ని, నేను కట్టవలసిన ఆ క్రయధనాన్ని యేసు ప్రభువు వారు మన కోసం చెల్లించారండి ఆ సిలువలో. అవునా కాదా చెప్పండి ఒకసారి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. ఒకసారి చూడండి, ఒక చోట ఉంటుంది, తిమోతి రాసిన మొదటి పత్రిక 2:6 ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే రోమపత్రికలో దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, భేదమేమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాపం మన జీవితంలో ఉంటే మన దేవుని సన్నిధానానికి చేరలేము. కానీ ఈ పాపం ఏం తీసుకొస్తుందంటే, రోమపత్రిక 6:23 మనం చూసినట్లయితే ఒకసారి చూడండి. రోమపత్రిక 6:23 ఎలయనగా పాపము వలన వచ్చు జీతము
మరణము. ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. రోమపత్రిక 3:23 భేదమేమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరిలో ఏముందని చెప్తున్నాడు? పాపం ఉంది. కానీ ఇక్కడ 6:23 ఏం చెప్తున్నాడు దేవుడు? ఏలయనగా పాపం వలన వచ్చి జీతము మరణము. ఈ పాపం అంటే దేవుని సన్నిధానానికి మనం చేరాలంటే దేవుని రాజ్యానికి మనం చేరలేం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు నన్ను ప్రేమించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను ప్రేమించారు కాబట్టి తన్ను తాను రిక్తునిగా, ఇంకో చోట రోమపత్రికలో ఉంటుంది, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయేను. ఒకసారి చూడండి 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఏం చూపిస్తున్నాడు మన మీద? ప్రేమను. ఈ లోక ప్రేమ శాశ్వతం కాదు, కానీ యేసు ప్రభు వారు చూపిస్తున్న ప్రేమ శాశ్వతమైనది. ఆయన నన్ను ప్రేమించారు. అక్కడ చూడండి, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. ఒకసారి నాతో చెప్తారు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి ఏ విధంగా అయితే ఆ రెండవ దొంగ, మొదటి దొంగ ఏమో రెక్లెస్గా మాట్లాడాడు, నువ్వు క్రీస్తు కదా, నువ్వు రక్షించుకో, నన్ను రక్షించని మాట్లాడాడు. కానీ రెండవ దొంగ వెంటనే వాడిని గద్దించాడు. గద్దించిన వెంటనే యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. దేవుని చెంత చేరాడండి. పశ్చాత్తాపంతో దేవుణ్ణి అడిగిన వెంటనే యేసుప్రభు వారు వెంటనే ఆ చివరి గడియలలో కూడా యేసుప్రభు వారు ఆ బందిపోటు దొంగను క్షమించాడు. వెంటనే ఆయన నోటి నుండి వచ్చిన మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కలగాలంటే ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధానాన్ని చేరిన మీరు దేవుని సన్నిధానంలో చేరి ఆయన పాదాల చెంత చేరి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని పశ్చాత్తాపం చెందినట్లయితే దేవుడు మిమ్మల్ని క్షమించి వాడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నినివే మీదకు గొప్ప ఉగ్రత వస్తుందని అక్కడ యోనా ప్రవక్త ప్రవచనం చెప్పిన వెంటనే యోనా మాటలు విన్న నినివే పట్టణస్థులందరూ ఏం చేశారండి? వారు చెడు నడతలు మానుకొనగా దేవుడు తను చేస్తానన్న కీడుని చేయక పశ్చాత్తాపపడనని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు పశ్చాత్తాపడితే దేవుడు మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏలయనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారిని నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఒకసారి చూస్తారు 1 యోహాను పత్రిక 1:9. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవాది దేవుడైన ప్రభు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని నమ్మినట్లయితే ఆయన విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రమో కాదు. ఆయన నిన్ను ప్రేమించారు, నన్ను ప్రేమించారు. ఆయన నువ్వు పొందవలసిన ఆ పాపపు శిక్షను, నేను పొందవలసిన ఆ పాపపు శిక్షను సిలువలో భరించి నీకోసం నా కోసం ఆయన రక్తాన్ని చిందించి ఆయన ప్రాణాన్ని త్యాగం చేశారు. హల్లెలూయా. మీరు నేను చేయవలసిన పని ఒకటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధానం చేరాలి. ఆయన పాదాల చెంత చేరి ఏ విధంగా అయితే రెండవ దొంగ యేసు ప్రభువుని ఏమని పిలిచాడు? మెల్లని స్వరతో, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. పశ్చాత్తాపడ్డాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ఆ చివరి క్షణాల్లో కూడా యేసు ప్రభు ద్వారా రక్షించబడి పరదైసుకు చేరాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం వినుచున్న మనము కూడా దేవుని సన్నిధానము చేరి దేవుని సన్నిధానంలో మనం పశ్చాత్తాపడినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు ఏం చేస్తాడండి? క్షమిస్తాడు. క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడో? పవిత్రపరుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని విన్నాం కదా. మొదటిది రక్షకుని సిలువ. ఎవరి సిలువ అండి అది? ఎవరి సిలువ? యేసు ప్రభు వారి సిలువ. రెండవది పశ్చాత్తాపము పొంది రక్షించబడిన వాని సిలువ. మూడవది పశ్చాత్తాపము లేకే మరణించిన బందిపోటు దొంగ సిలువ.
రక్షకుడు యేసు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. నీ కోసం నా కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తం ద్వారానే మనకు పాపపు క్షమాపణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం వినిచిన మనం ఏ విధంగా ఆ యొక్క దొంగ పశ్చాత్తాపడ్డాడో ఆ చివరి గడియల్లో కూడా దేవుని చేత రక్షించబడి పరదేశకు చేరినట్లుగా మనం చూసాం. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మీరు చేసిన పాపాలని దేవుని సన్నిధానంలో మీరు ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని ఏం చేయవాడై ఉన్నాడు? చూడండి, పవిత్రులను చేయవాడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్నాం కదా. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విన్న మనము ఈ 3 సిలువల నుండి నేర్చుకుందాం. మొదటిది రక్షకుని సిలువ, అని నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. రెండవదిగా పశ్చాత్తాపము చేత రక్షించబడిన వాని సిలువ. ఏ విధంగా అయితే రెండో దొంగ పశ్చాత్తాపడి దేవుని అనుగ్రహాన్ని దేవుని కృపను పొందుకుని ఆ చివరి గడియల్లో కూడా యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. వెంటనే యేసు ప్రభువు అన్నమాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో వద్దు. వెంటనే రక్షణ పొందుకున్నాడు, ఒప్పుకున్నాడు కాబట్టి, పశ్చాత్తాపడ్డాడు కాబట్టి. మూడవ దొంగ తను చేసిన పనులకు పశ్చాత్తాపం లేక ఏమయ్యాడండి? చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని పాదాల చెంత చేరి మీరు ఏదైతే దేవునికి విరోధంగా జీవించారో, ఏదైతే విరోధంగా దేవుని ఎదురు పాపం చేసుకున్నారో, ఏ విధంగా అయితే రెండవ దొంగ దేవుని పాదాల చెంత చేరి అడిగాడో, ప్రభా నీకు ఇష్టమైతే ఏమన్నాడండి? నీ రాజ్యంతో వచ్చినప్పుడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకో. మీరు దేవుని సన్నిధానం చేరి, ప్రభా నువ్వు నమ్మదగిన వాడువు కదా, నువ్వు నీతిమంతుడు కదా, నన్ను క్షమించు ప్రభా ఆయనను వేడుకుంటే దేవాది దేవుడైన ప్రభు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు కాబట్టి నీ పాపంలను నా పాపంలో ఆయన రక్తంతో కడిగి నిన్ను నన్ను శుద్ధీకరించి వాడే ఉన్నారు. నమ్మని వారికి స్తోత్రం చెప్తారా? దేవుడి పరిశుద్ధ మాటలు మనం వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీరున్న స్థలాల్లో ఒకసారి లేచి నిలబడండి. అందరం కలిసి దేవునికి ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనందరము ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన అవసరతల నిమిత్తమై.